హెచ్సిఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స్టేట్ వైడ్గా ఉన్న క్రికెట్ టాలెంట్ను దేశానికి అందించడంలో వెనుక వరుసలో ఉంటుంది, వివాదాల్లో ముందు వరుసలో ఉంటుంది. అయితే అవినీతి ఆరోపణలు లేదంటే ప్యానెల్ సభ్యుల మధ్య పంచాయతీ. ఇక హెచ్సిఏ ఎన్నికలు వస్తే అదొక మినీ వార్. అలాంటి హెచ్సిఏ ఇప్పుడు మరోసారి హైలైట్ అయింది, అది కూడా మరో వివాదంలోనే. ఈసారి కరెంటు బిల్ ఇష్యూలో జరిగింది ఈ వివాదం. ఏంటి గొడవ ఒకసారి చూద్దాం. హెచ్సిఏలో వివాదాలు చాలా కామన్. ఈ క్రికెట్ అసోసియేషన్లో ఎప్పుడూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. మ్యాచ్ల నిర్వహణలో వివాదం, టికెట్ల ఇష్యూలో వివాదం, సౌకర్యాలు కల్పించడంలో వివాదం, హెచ్సిఏ ఎన్నికల్లో వివాదం, ప్యానెల్ సభ్యుల మధ్య వివాదం, నిధుల వాడకంలో వివాదం. మొత్తంగా చూస్తే అంతో ఇంతో మిగిలి ఉన్న హెచ్సిఏ ప్రతిష్టను దెబ్బతీయడానికే పనిచేస్తున్నారా అన్నట్టుంటుంది వీళ్ళ వ్యవహారం. ఎన్ని వివాదాలున్నా ప్రతి ఏటా వచ్చే ఐపీఎల్ హెచ్సిఏకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. కానీ దాన్ని కూడా మిస్యూజ్ చేసుకోవడమే. ఇప్పుడు సరిగ్గా ఎస్ఆర్హెచ్ సిఎస్కే మ్యాచ్ ముందు ఎలక్ట్రిసిటీని కట్ చేశారు అధికారులు. దీనికి వారు చెబుతున్న రీజన్ ఏంటంటే కోట్ల బిల్లులు పెండింగ్లో ఉంటే కట్ చేయక ఏం చేయాలి అంటున్నారు. ప్రస్తుతానికి ఇష్యూ రిజాల్వ్ అయిపోయింది, మ్యాచ్ యథావిధిగా జరుగుతోంది. కానీ జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది. నిన్న ఎస్ఆర్హెచ్ సిఎస్కే టీమ్స్ ప్రాక్టీస్ చేస్తుండగా కరెంటు పోయింది. దీంతో అప్పటికప్పుడు జనరేటర్స్తో మేనేజ్ చేశారు. ఇలాంటి కీలక మ్యాచ్ ముందు కరెంటు నిలిపివేత అనేది నేషనల్ వైడ్గా హెచ్సిఏ పరువు తీస్తుంది. ఇంతకీ TSS-PDCL చెబుతున్నది ఏంటి అంటే హెచ్సిఏకు హెచ్బీజీ 2192 కనెక్షన్ ఉంది. ఎన్నో ఏళ్లుగా విద్యుత్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్ బిల్స్ను క్లియర్ చేయకుండా రొటీన్గా విద్యుత్ను వాడడంతో విద్యుత్ చౌర్యం కేసులు కూడా నమోదయ్యాయి. 2015 నుంచి అసలు హెచ్సిఏ బిల్లులే చెల్లించలేదని చెబుతోంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. 2018లో అంటే 6 ఏళ్ల క్రితం బిల్లులను చెల్లించారంటే రంగారెడ్డి జిల్లా కోర్టులో విద్యుత్ శాఖ కేసు కూడా వేసింది. అప్పుడు కోర్టు కూడా విద్యుత్ అధికారులకు అనుకూలంగానే తీర్పిచ్చింది. దీంతో హెచ్సిఏ డిఫాల్టర్గా మారింది. ఇంతకీ బిల్లులు ఎంతనేగా మీ డౌట్? పెండింగ్ బిల్లులు అక్షరాల 1,41,00,000. ఇదే మొత్తం కాదు, సర్ఛార్జీ కూడా ఉంది. సర్ఛార్జీ కూడా 1,64,00,000. మొత్తం కలిపితే 3,05,00,000. వీటన్నింటినీ వారం రోజుల్లో చెల్లించాలంటూ అప్పట్లో కోర్టు తీర్పిచ్చింది. కానీ హెచ్సిఏ పట్టించుకోలేదు. అయితే సర్ఛార్జీని ఎత్తేయాలని రిక్వెస్ట్ చేస్తుంది హెచ్సిఏ, కానీ ఆ ఛాన్సే లేదంటుంది విద్యుత్ శాఖ. దీంతో వివాదం కంటిన్యూ అవుతూనే ఉంది. అప్పటి నుంచి ఎస్పీడీసీఎల్ నోటీసులు ఇవ్వడం, హెచ్సిఏ పట్టించుకోకపోవడం ఇది కంటిన్యూ అవుతూ ఉంది. ఫిబ్రవరి 20న కూడా నోటీస్ సర్వ్ చేశామని, ఇప్పటికి కూడా రెస్పాండ్ కాకపోయేసరికి కరెంట్ కట్ చేశామని చెబుతున్నారు. మినిమం 50% బిల్ సెటిల్ చేస్తే కానీ పవర్ను రీస్టోర్ చేయమని ఖరాఖండిగా చెప్పింది. మరి నిజంగానే బిల్ను పే చేశారా లేక టైం కావాలని రిక్వెస్ట్ చేశారో తెలియదు, కానీ ఎస్పీడీసీఎల్ మాత్రం పవర్ను రీస్టోర్ చేసింది. అయితే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడలేదు. ఉప్పల్లో మరో 5 మ్యాచ్లు జరగనున్నాయి. పెండింగ్ బిల్లులు కట్టించుకునేందుకు విద్యుత్ శాఖ ఇదే గోల్డెన్ ఛాన్స్లా ఫీల్ అవుతుంది. మరి నెక్స్ట్ మ్యాచ్ వరకైనా ఈ వివాదానికి తెరపడుతుందా లేదా అనేది చూడాలి. నాట్ ఓన్లీ ఎలక్ట్రిసిటీ, టికెట్ల అమ్మకాలపై కూడా హెచ్సిఏపై అనేక ఆరోపణలు వస్తాయి. ఆన్లైన్లో టికెట్లు పెట్టిన నిమిషాల వ్యవధిలో సోల్డ్ అవుట్ అవుతున్నాయి. 10 నిమిషాల్లో 40,000కు పైగా టికెట్లు ఎలా అమ్ముడుపోతాయన్నది ఓ మిస్టరీ. అయితే బ్లాక్ దందా కొనసాగుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్టేడియం ఎదుటే వీటిని ఓపెన్గా అమ్ముతున్నారన్న ప్రచారం జరుగుతోంది. నెక్స్ట్ ఉప్పల్లో ఈ నెల 25న మ్యాచ్ ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మధ్య ఉంది. మరి అప్పటి వరకైనా పరిస్థితులు మారతాయా లేదా అన్నది చూడాలి.